ములుగు జిల్లా వెంకటాపురం కాలనీలో కూడా కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. 10 రోజుల నుంచి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బావి నీరు తాగడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల ధర్నాతో భద్రాచలం ప్రధాన రహదారిపై సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురం కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. 10 రోజుల నుంచి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బావి నీరు తాగడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల ధర్నాతో భద్రాచలం ప్రధాన రహదారిపై సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రంగదామునిపల్లిలో రైతులు అరిగోస పడుతున్నారు. గ్రామ పంచాయతీ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో కరెంటు సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. వరినారు ఎండకుండా బిందులతో నీళ్లు పోస్తున్న పరిస్థితి నెలకొని ఉందన్నారు. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి 10 రోజులు అవుతున్నా మరమ్మతులు లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేదన్నారు. నాయకులు వెంటనే సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు. కరెంటు గురించి మాకు ఏ దత్తుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు. మా పరిస్థితి ఏంది? నార్లు ఎండిపోతున్నాయి. ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు ఈ మా పొట్ట దెబ్బ కొట్టే పవిత్రం అయిపోతున్నది. మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరు. బిందెలతో మోసుకుంటున్నాం.